చాలా మంది రోస్‌మెరీని పెంచడం చాలా కష్టం అనుకుంటారు. కానీ కరెక్ట్ వేలో పెంచితే అదొక సూపర్ హెర్బ్ అండి. నేను ఈ రోస్‌మెరీనయితే సూపర్ మార్కెట్ నుంచి కొనుక్కొనొచ్చిన చిన్న చిన్న కొమ్మలతో పెంచాను. హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు వల్లి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా రోస్‌మెరీ పువ్వుల్ని చూసారా? ఇవేనండి ఆ రోస్‌మెరీ పువ్వులు. రోస్‌మెరీ మొక్క కొంచెం పెద్దవయినాక ఇలా పూలు వస్తాయండి. మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా రోస్‌మెరీ పువ్వులు చూస్తే కామెంట్ చేయండి ప్లీజ్. ఈరోజు వీడియో ఏంటంటే రోజ్‌మెరీ కొమ్మలు మనం సూపర్ మార్కెట్‌లో కొనుక్కొనొస్తాం కదా! ఆ కొమ్మలతోనే ఎలా పెంచుకోవాలో నేను మీకు చెప్తానండి. అది కూడా వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. రోజ్‌మెరీ అనేది ఒక ఫారెన్ హెర్బ్ అండి. ఫారినోళ్ళైతే ఈ రోజ్‌మెరీని ఒక పాపులర్ హెర్బ్‌గా వాళ్ళు కుకింగ్‌లో వాడతారు. మనం కరివేపాకుని ఎలా వాడతామో అలా. అంతే కాకుండా ఈ రోజ్‌మెరీనయితే స్కిన్ కేర్‌లోను, హెయిర్ కేర్‌లోను ఎక్కువగా వాడుతున్నారు. అందుకోసమే కొంచెం ట్రెండింగ్‌లో కూడా ఉంది ఈ హెర్బ్. ఇంత ట్రెండింగ్‌లో ఉన్న హెర్బ్ మన ఇంట్లో లేకపోతే ఎలా? అందుకనే మీ దగ్గరలో ఏదైనా నర్సరీ ఉంటే వెళ్ళి ఇలాంటి మొక్కలు కనుక దొరికితే కొనుక్కొని తెచ్చుకోండి. మొక్కలు దొరకట్లేదు అంటే ఆన్‌లైన్ ఉంది కదా! ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి మరి చూడండి. లేకపోతే సూపర్ మార్కెట్‌లు ఉంటాయి కదా! సూపర్ మార్కెట్‌లోకెళ్ళి ఇలాంటి కొమ్మల్ని తెచ్చుకోండి. నేనెలా చెప్తున్నానో అలానే గ్రో చేశారనుకోండి, పర్ఫెక్ట్‌గా మీ ఇంట్లో ఒక రోజ్‌మెరీ మొక్క రెడీ అయిపోతుంది. మనము రోజ్‌మెరీనయితే 2 విధాలుగా పెంచుకోవచ్చండి. ఇలా ఒకటి కొమ్మలతో, రెండోది విత్తనాలు. విత్తనాలుంటాయని తెలుసా మీకు? విత్తనాలతో కూడా పెంచడం ఎలా చూపిస్తాను త్వరలో. మీరు రోజ్‌మెరీని సూపర్ మార్కెట్‌లో కొన్నప్పుడు కొంచెం చూసి కొనండి. లావుగా ఉన్నాయి కదా! రూట్స్ వచ్చేస్తాయని అలాంటి కొమ్మల్ని తీసుకోకండి. ఇలా సన్నగా ఉన్న కొమ్మలు, సాఫ్ట్‌గా ఉన్న కొమ్మల్ని తీసుకుంటే రూట్స్ అనేవి చక్కగా వచ్చి మొక్క తొందరగా పెరుగుతుంది. ఈ రోజ్‌మెరీ కొమ్మలనైతే మనము 2 విధాలుగా పెంచుకోవచ్చండి. మొదటిదైతే మట్టిలో నాటుకోవచ్చు కొమ్మల్ని డైరెక్ట్‌గా తీసుకెళ్ళి. రెండోది ఏంటంటే మనము ఈ కొమ్మల్ని వాటర్‌లో పెట్టి పెంచుకోవచ్చు. నేనైతే ఈరోజు మీకు కొమ్మల్ని వాటర్‌లో పెట్టి పెంచడం ఎలా చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి కావలసిన కొమ్మలన్నీను మంచి కొమ్మలన్నీ తీసి పక్కన పెట్టేసి మిగిలిన వాటితో నేను ఆయిల్ చేద్దామని పక్కన పెట్టాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నానంటే ఈ రోజ్‌మెరీ కొమ్మకున్న ఆకులైతే సగం వరకు తీసేస్తున్నానండి. మనము డైరెక్ట్‌గా అలా వాటర్‌లో పెట్టేసామనుకోండి, ఆకులవి కుళ్ళిపోయి బ్యాక్టీరియా వచ్చి మొక్క మొత్తం అంటే చనిపోతుంది ఆ కొమ్మ. అందుకనే మనం ముందుగానే ఆకులు తీసేసి, మనం వాటర్‌లో పెట్టామనుకోండి రూట్స్ అనేవి తొందరగా వస్తాయి. మనం ఇప్పుడు డైరెక్ట్‌గా కూడా ఇలా మనము ఈ కొమ్మల్ని తీసుకెళ్ళి మట్టిలో నాటేయొచ్చు. ఆ ప్రాపగేషన్ ఏంటంటే కొంచెం లేట్ అవుతుంది. ఇలా వాటర్‌లో మనం గ్రో చేసామనుకోండి రూట్స్ అనేవి తొందరగా వస్తాయి. ఈ రోజ్‌మెరీ ఆకులతో అయితే నేను ఆయిల్ చేద్దాం అనుకుంటున్నాను. ఆయిల్ చేయడం అంటే ఏంటి? ఏదో కొబ్బరి నూనెలో అలా వేసి మరిగించేయడమే. ఇప్పుడు ఈ కొమ్మలకైతే నేను సీజర్‌తో 45 డిగ్రీ యాంగిల్‌లో కిందిగా కొంచెం కట్ చేసుకోవాలి. అలా కట్ చేస్తే ఏమవుతుందంటే, ఎక్కువ సర్ఫేస్ అనేది ఉంటది కదా! అప్పుడు రూట్స్ అనేవి మంచిగా రాడానికి హెల్ప్ అవుతుంది అంతే. కొంతమంది ఏం చేస్తారంటే సూపర్ మార్కెట్ నుండి తెచ్చిన వెంటనే ఈ కొమ్మల్ని డైరెక్ట్‌గా ఒక బాటిల్‌లో వాటరేసేసి పెట్టేస్తారు. అలాంటప్పుడు ఏమవుతాయంటే కొమ్మలు కుళ్ళిపోతాయి ఒక 1 వీక్‌లోనే. మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు నేను ట్యాప్ వాటర్ తీసుకున్నాను బాటిల్‌లో కొంచెం అది కూడా. దానిలో కొంచెం పసుపు కలిపాను. ఇవి కొమ్మలు పెడతాం కదా! అవి కుళ్ళిపోకుండా ఉంటాయి అంతే. ఇప్పుడు చూసారు కదా నేనెంత వాటరేసానో, ఆ కొమ్మల్ని పెట్టేసాను. ఇప్పుడు కొమ్మలు పెట్టిన తర్వాత మనం 2, 3 రోజులకి ఒకసారి వాటర్‌ని చేంజ్ చేయాలి. ఈ బాటిల్‌ని తీసుకెళ్ళి ఒక ఏదైనా గది విండో దగ్గర పెట్టండి. ఎండలో మట్టుకు పెట్టకండి. కొమ్మలన్నీ వాడిపోతాయి. ఒక 2-5 వీక్స్‌లో మీకైతే రూట్స్ అనేవి ఇలా వస్తాయండి. చూసారు కదా ఎంత మంచిగా వచ్చేసాయి. రోస్‌మెరీని ఇప్పుడెలా గ్రో చేయాలో అర్థమైందా? ఇంకా ఉంది. ఈ వీడియో అవ్వలేదు. ఇప్పుడు మట్టి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే, ఒక 70% గార్డెన్ సాయిల్ అయితే 30% ఇసుక కలిపేసి నేనొక 1 వీక్ ముందే ఈ పాట్‌ని రెడీ చేసుకున్నాను. దానిలో ఈ స్టెమ్స్ అన్నీ నాటేస్తున్నాను. నాటేసాం కదా! వాటరేసేసి ఎండలో పెట్టేద్దాం అనుకుంటున్నారా? లేదండి. ఇప్పుడు వాటరేసినాక ఒక 4-5 డేస్
ఈ పాట్‌నయితే నీడలో పెట్టాలి. తరువాత మెల్లగా ఎండకి అలవాటు చేయాలి. ఎండకి అలవాటు చేయాలని మరీ ఎక్కువ ఎండలో పెట్టకండి. మార్నింగ్ వస్తుంది కదా! ఆ ఎండలో ఒక 2, 3 రోజులు పెట్టిన తర్వాత నార్మల్ ఎండకి షిఫ్ట్ చేయండి. చివరగా వాటర్‌లో ఎలా ప్రాపగేట్ చేశానో రోస్‌మెరీని ఇంత ఈజీగా పెంచానో, మీరు కూడా మీ ఇంట్లో ఇలా పెంచడానికి ట్రై చేయండి. ఏవైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఈసారి మీరు రోస్‌మెరీ మొక్క గ్రో చేసినప్పుడు నేను చెప్పిన టిప్స్ అన్నీ పాటించి గ్రో చేయండి. 2 వీక్స్‌లో చూడండి మా రోస్‌మెరీ మొక్క ఎంత బాగా పెరిగిందో. ఈ వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నానండి. నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానెల్‌ని. వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీకి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.